ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులారా, బాగున్నారా? దేవుని యొక్క శ్రేష్టమైన నామం బట్టి మరొకసారి మీకు వందనాలు తెలియజేస్తున్నాను. రండి, ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మరొకసారి ప్రభు పాద సన్నిధిలో, ప్రభు యొక్క ముఖ కాంతిలో మనం ధ్యానం చేసుకుందాం. ఈ రోజున చూసినట్లయితే దేవుని యొక్క వాక్యములో నమ్మకస్తులైన వారు ఎవరండి? నమ్మకస్తులైన వారు. పనివారు చాలామంది దొరుకుతారు, కానీ నమ్మకమైన పనివారు దొరకరు. పనివారికి అయితే కొదువు లేదు. లోకంలో చాలామంది పనివారు ఉన్నారు, కానీ నమ్మకమైన వాళ్ళు లేరు. ఆ నమ్మకమైన వారి కోసము దేవుని యొక్క వాక్యంలోని 101వ కీర్తన 6వ చరణంలోని ప్రభు యొక్క వాక్యం ఏముందంటే, నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. ప్రభు ఈ వాక్యంలో నుండి మనతో మాట్లాడును గాక. ప్రభు యొక్క వాక్యం ఏం చెప్తుంది అంటే, లోకంలో దేవుడు నమ్మకస్తులైన వారిని వెతుకుతున్నాడంట. లోకంలోని పనివారైతే కొల్లలు ఉన్నారు, కానీ నమ్మకమైన పరిచారకులు దొరకట్లేదు. ఈ రోజున దేవుడు నీతోని నాతోని మాట్లాడబోతున్నాడు. నమ్మకస్తులైన వారి కొరకు దేవుడు వెతుకుతున్నాడు. ఈ రోజున నీకు అప్పగించబడిన పరిచర్య, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనములో, పరిశుద్ధులు పరిపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మము జరుగుటకు ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించెను. ఆయన పరిచర్య చేయడానికంట కొందరిని అపోస్తులని కోరుకుంటున్నాడు ప్రభు, కొందరిని ప్రవక్తలుగా కోరుకుంటున్నాడు, కొందరిని సువార్తికులుగా కోరుకుంటున్నాడు, కొందరిని కాపరులుగా కోరుకుంటున్నాడు, కొందరిని ఉపదేశకులుగా కూడా ప్రభు కోరుకుంటున్నాడు. మరి ఈ రోజున ఈ పరిచర్య ధర్మంలో నీకు అప్పగించబడిన పరిచర్య ఏందో నాకు తెలియదు, కానీ పరిచర్య చేయాలనుకున్నవారు, పరిచర్య చేస్తున్నవారు, పరిచర్యలో ఇప్పుడు ప్రస్తుతానికి కొనసాగుతున్న వారు కూడా నమ్మకస్తులై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎప్పటి వరకు నమ్మకం అంటే, అంతము వరకు, ప్రాణము పోయినంత వరకు నమ్మకస్తుడైన పరిచారకుడు కావాలి. ఈ పరిచర్యను నువ్వు తుదముట్టించడానికి దేవుడు నిన్ను ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాడు. నాగటి మీద చెయ్యి వేసి వెనక తట్టు చూచువాడు నా యొక్క రాజ్యమునకు పాత్రుడు కాడు అని ప్రభు చెప్పారు. ఈ రోజున ప్రియ సహోదరుడా, ఒకసారంట ఒక రాజుగారంట తన ఖజానా మీద, నమ్మకస్తుడైన ధనంతో పని కదా, ఖజానా మీద, మరి మన ఇప్పుడు భాషలో చెప్పుకోవాలంటే మరి ధనం మీద మంత్రి అన్నమాట, విత్త మంత్రి. మరి అలాంటి పదవి కోసము రాజుగారు వెతుకుతున్నారు. చాలామందిని మరి పరీక్షించారు, కానీ ఏదో ఒక విషయంలోని నమ్మకంగా ఉండలేదు వాళ్ళు. అయితే చివరికి అందరూ ఫిల్టర్ అయిపోగా ఒక 3 యవనస్తులు మిగిలిపోయారు. అందులో ఒకడి పేరు వినోద్, ఒకడి పేరు వినయ్, ఒకడి పేరు విజయ్. ఈ 3 దగ్గరికి మరి లంచం ఇచ్చి పంపించారు. ఎలాగంటే, ఈ పనికి నువ్వు తప్పుకుంటే ఆ మిగిలిన 2లోని ఒకడు నీకు డబ్బులు ఇస్తానంటున్నాడు, ఆ మిగిలిన 2 కూడా నీకు డబ్బులు ఇస్తారు, మరి నువ్వు తప్పుకుంటావా అని లంచం ఇవ్వడానికి చూస్తే, ఎంత ఇస్తారో అని అడిగాడు ఒకడు. ఎంత ఇవ్వడం ఏంటి, నీకు కావలసినంత అడుగు, ఏం కావాలో అని అంటే ఆయన ఫలానా ఇంత అని చెప్పాడు. సరే అని చెప్పేసి ఇచ్చేశారు. ఒకడైపోయాడు, పరీక్షలో ఫెయిల్ అయిపోయాడు. ఇక అదే ట్రిక్ ఇంకొకటి దగ్గరికి వెళ్ళి కూడా ఉపయోగించారు. నువ్వు కానీ వెళ్ళిపోతానంటే వాళ్ళిద్దరూ కలిసి నీకు డబ్బులు ఇవ్వాలనుకుంటున్నారు. అప్పుడు మిగిలిన ఉద్యోగంలో వాళ్ళిద్దరిలో ఎవరికో ఒకరికి వస్తుంది, మరి వాళ్ళను వాళ్ళు చూసుకుంటారు, మరి నువ్వేమంటావు అని అడిగారు. సరే, ఎంత ఇస్తారు అని అడిగాడు ఆయన కూడా. మళ్ళా ఇంత, నువ్వు అడుగు ఎంత కావాలో అని అంటే ఆయన ఇంత అని అన్నాడు. అది కూడా ఇవ్వబడింది. ఆయన కూడా వెళ్ళిపోయాడు. 3వ వాడైనా సరే ఫిట్ అవుతాడో లేకపోతే వీడు కూడా ఫట్ అవుతాడో అని చూద్దామని మరి ఆ వ్యక్తిని కూడా అడిగారంట. వాళ్ళిద్దరూ నీకు డబ్బులు ఇవ్వాలనుకుంటున్నారు, నీకు కావాలంటే నువ్వు ఎంత కావాలో అడుగు, ఇప్పిస్తాను అని అన్నాడంట. ఆ మారువేషంలో వెళ్ళిన వాడు ఆ దేశపు మంత్రి. ఆయన అన్నాడంట, ఇప్పుడే నీ కోసం రాజుగారికి నేను ఫిర్యాదు చేస్తాను, నువ్వు ఎవడవో కానీ
అది ఎలాంటి బాధ్యతాయుతమైన పదవి తెలుసా నీకు? నన్నే లంచం ఇచ్చి కొనాలనుకుంటున్నావా? ఇలాగ లంచం ఇచ్చి కొన్న వ్యక్తుల్ని అక్కడ పెడితే ఆ యొక్క ధనాగారం ఏమైపోతుంది అని వెంటనే లేచి రాజుగారి దగ్గరికి వెళ్తున్నాడంట. రాజుగారి దగ్గరికి వెళ్తే రాజు ఎక్కడో లేడు, ఆ గది బయటే ఉన్నాడు. ఈ ఉద్యోగం నీదే అన్నాడు. నమ్మకస్తులైన వారు కావాలి. ఇప్పుడు దేవుని పరిచారకులు నమ్మకస్తులైన కావాలి. ఇగో మధ్యలోని చెయ్యి విడిచిపెట్టేసేవారు అక్కర్లేదు. ఆదాము నమ్మకస్తుడైన అనుకుని దేవుడు ఏదైనా తోటను అప్పగిస్తే, ఏదైతే దేవుడు అప్పగించాడో ఆ నమ్మకత్వంలోని ఏదైతే కాదు చేయకూడదు, ఆజ్ఞ అతిక్రమించవద్దు, అది పండు తినుదినం నువ్వు చచ్చిపోతావు జాగ్రత్త అని దేవుడు హెచ్చరించినప్పటికీ కూడా నమ్మకంగా ఉండలేకపోయాడు. ఆ నమ్మకత్వంలో నుంచి తొలగిపోయాడు. ఈ రోజున నోవాహు తనకు అప్పగించిన ఆ ఓడ పనిని నమ్మకంగా చేశాడు. తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. అదిగో మోషేకి నడిపించడానికి, ఇశ్రాయేలుని ఐగుప్తు నుండి మరి కానానికి నడిపించడానికి బాధ్యత ఇచ్చాడు. చాలా నమ్మకంగా చేశాడు. ఎంత నమ్మకంగా చేశాడు అంటే భూమి మీద మోషే అంత మిక్కిలి సాత్వికుడు మరొకడు లేడు అని దేవుడే ఆయన గురించి సాక్ష్యం పలికాడు. ఎవరితోనైనా కలలో కానీ దర్శనంలో కానీ మాట్లాడతానేమో కానీ నా సేవకుడైన మోషేతో ముఖాముఖిగా మాట్లాడతానని ప్రభువే చెప్పారు. నా ఇల్లంతటిలో నమ్మకస్తుడైన మోషే అని ప్రభువే చెప్పారు. అలాంటి మోషే కూడా కానానికి చేరలేకపోయాడు. ఆ నమ్మకస్తుల్లోని చేరలేకపోయాడు. ఆయన కూడా మరి తప్పిపోయాడు, కోపంలో తప్పిపోయాడు. ఈ రోజున నీ కోపం వస్తుందా? పరిచర్యలో ఇసుకు పుడుతుందా? సేవకుల మీద మరి నీ దేవుని బిడ్డల మీద అరుస్తున్నావా? నీకు ఆ హక్కు లేదు. అది నీ యజమాని యొక్క సొత్తు. సంఘం అంటే ఆయన భార్య, ఆయన నీకు యజమానురాలు. వారి మీద అరవడానికి లేదు. నువ్వు పరిచారకుడు, నువ్వు పనివాడవు, జ్ఞాపకం పెట్టుకో. నువ్వు అక్కడ లోబడి ఉండవలసిందే, మరి తగ్గించుకోవాల్సిందే. నువ్వు పరిచర్య చేయడానికి పిలువబడ్డావు, పెత్తనం చేయడానికి పిలువబడలేదు. ఇక్కడ మోషే ద్రోహులారా అని వారిని ఒక్క మాట అన్నాడో లేదో, ఇంతకాలం వీళ్ళని భరించాడు కదా, ఇంతకాలం వాళ్ళు సహించాడు కదా, ఇంతకాలం వారి కోసం విజ్ఞాపన చేశాడు కదా, ప్రార్థన చేశాడు కదా అని దేవుడు ఒప్పుకోలేదు, సరిపెట్టుకోలేదు, తగ్గించుకోలేదు. దేవుడు నువ్వు కానాను చూస్తావు కానీ అందులో ప్రవేశించు అని పక్కకు తీసేశాడు దేవుడు. ఇక దావీదు విషయం చూస్తారా? దావీదుని 12 గోత్రాల మీద రాజుగా చేశాడు దేవుడు. సౌలు విషయాన్ని చూస్తాడా? ఆయన మొదటి రాజుగా ఎంచుకున్నాడు దేవుడు. కానీ ఆయన కూడా తప్పిపోయాడు. ఎలా తప్పిపోయాడు అని అంటే, దేవుడు అమాలేకుల్ని హతము చేసేమన్నాడు. చిన్న పిల్లలు, చంటి బిడ్డలని కూడా ఎవరిని కనికరించొద్దు అన్నాడు. ఇగో ఏది కూడా శపితమైన దాన్ని ముట్టుకోవద్దన్నాడు, దాన్ని ఆశించొద్దన్నాడు. కానీ మనుషులను సంతోష పెట్టడానికి సౌలు ఏం చేశాడంటే, ఏదైతే ఆశించొద్దు అన్నాడో అదే ఆశించాడు. వాటినే తెచ్చుకున్నాడు, ఇంటికి తెచ్చుకొని సమూయేలుకి కబురు పెట్టాడు. ఇదిగో నీ దేవుడైన నా దేవుడైన యెహోవా మనకు అప్పగించిన పనిని నేను తుదముట్టించాను, వచ్చి చూడు అంటున్నాడు. దేవుడు అప్పటికే సమూయేలుతో చెప్పాడు. ఏమని చెప్పాడంటే, ఇదిగో నువ్వు అభిషేకించిన వాడు ఉన్నాడే, నా మాట వినలేదు, నేను చెప్పిన పని చేయలేదు. చూడండి, సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 18వ వచనం దేవుని యొక్క వాక్యములో, మరియు యెహోవా నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్ములైన అమాలేకీయులను నిర్మూలము చేయుము, వారు లయమగు వరకు వారితో యుద్ధము చేయమని సెలవీయగా, నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసితివి అనెను. వింటున్నారా? ఎంత స్పష్టంగా సమూయేలు మాట్లాడుతున్నాడు సౌలుతో. ఏమయ్యా, నిన్ను పంపించి ఆ అమాలేకీయుల్ని
ఈ అమాలేకుల్ని ఎందుకు చంపమంటున్నాడు దేవుడు అంటే, ఇశ్రాయేలీయులు మోషే కాలంలో మరి వాళ్ళకి ఆటంకపరిచాడు మార్గం మధ్యంలో. ఇగో మోషే వారితో యుద్ధం చేశాడు. మోషే యుద్ధం చేశాడు అంటే, మోషే దేవుని వైపు తన 2 చేతులు ఎత్తి మరి విజ్ఞాపన చేస్తూ ఉంటుండగా యెహోషువ యుద్ధం చేశాడు. ఇగో అహరోను హూరులు మోషే యొక్క చేతిని ఆదుకున్నారు కిందకు పడిపోకుండా. ఇగో సాయంత్రం వరకు అలాగే చేతులు ఎత్తి నిలబెట్టాడు. అలాంటి అమాలేకీయులు వాడు. ఆ రోజునే దేవుడు చెప్పాడు, భూమి క్రింద, ఆకాశం క్రింద, భూమి మీద వారి పేరు లేకుండా తుడిచిపెట్టేస్తానన్నాడు. అలాంటి వాళ్ళని నిర్మూలం చేయమని మొట్టమొదటి రాజైన సౌలుతో దేవుడు చెప్తే, ఈ సౌలు వెళ్ళి ఏం చేశాడంటే, ఆ రాజుని చంపలేదు, అక్కడ వాడి దోపుడు సొమ్ముని ఆశించి తీసుకొని వచ్చాడు. అది చాలా బాధేసింది ప్రభువుకి, చాలా బాధేసింది. బాధ ఆ బాధ వెళ్ళి సమూయేలుతో చెప్తున్నాడు, అయ్యా చూడు ఆ రాజు ఎలాంటి పని చేశాడో అంటే. అందుకు 21 నుండి చదువుతున్నాను. అయితే గిల్గాలులో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకై జనులు శపితములగు గొర్రెలలో నుండి గొడ్లలో నుండి ముఖ్యమైన వాటిని తీసుకొచ్చిరని సమూయేలుతో చెప్పెను. ఈ మాటలోనే ఆయన చెప్తున్నాడు, శపితమగు గొర్రెలలోను గొడ్లలోను. దేవుడికి ఏమైనా దిక్కు లేక నీ దగ్గర నుంచి దహన బలి తీసుకుంటాడా, సమాధాన బలి తీసుకుంటాడా? ఆయన ఏమైనా మాంసం తింటాడా? వృషభముల మాంసము నేను తిందునా అని కీర్తన గ్రంథంలో అడగట్లేదా? అలాంటి శపితమైన వాటిని తెచ్చి అర్పించడానికంట. అలాంటి పాడైపోయినవి, పనికి మాలినవి దేవునికి అర్పిస్తే వాడు శాపగ్రస్తుడని మలాకి గ్రంథంలో ప్రభు రాస్తున్నారు. అలాంటివి దేవుడు అంగీకరించడు. నేను దొంగతనం చేసి దేవుడికి కానుకిస్తాను, నేను మోసం చేసి దేవుడికి కానుకిస్తాను, ఎటోల్ని మరి కమిషన్ల ద్వారా మరి మాయ చేసి నేను దేవుడికి కానుకిస్తాను, ఇలాంటి చెత్తంతా దేవుడు అంగీకరించడు. మనుషులు అంగీకరిస్తారేమో కానీ ఇక్కడ సౌలు కూడా అదే పని చేస్తున్నాడు. దేవుడికి శపితమైన వాటిలోని తీసుకెళ్ళి దేవుడికి అప్పగిద్దామని తీసుకొని వచ్చాడు. ఆ రాజైన అగగుని కూడా విడిచిపెట్టేశాడు. ఈ రోజున నమ్మకస్తులైన పరిచారకులు దేవుడికి కావాలి. అందుకనే 22వ వచనం ఎంత చక్కటి మాట రాస్తున్నారు. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను సమాధాన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా. దేవుడు చెప్పిన మాట వింటేనే ఆయనకి సంతోషమంట. పరిచారకుడా, ఒక పాస్టర్ గారు ఇలాగే చేశారు. ఇదిగో నీ యొక్క చర్చిని అభివృద్ధి పొందాలంటే నీకు బాగా డబ్బులు కావాలి, నువ్వేం చేయాలంటే నీ యొక్క సంఘంలో ఉన్నవారిని మా యొక్క సంస్థలో సభ్యులుగా చేర్చు, మనిషి చేత 1,00,000 రూపాయలు కట్టించు, మరి ఒకసారి కట్టలేకపోతే 10,000 చొప్పున 10 సార్లు కట్టించు, వాటి ద్వారా మేము మరలా మీకు మరి 1,00,000కి 9 లక్షలు కలిపి 10 లక్షలు మళ్ళా మీకు ఇస్తామని మరి ఆశ పెట్టాడు. ఎంతమందిని అయితే నువ్వు చేర్పిస్తావో నీకు అంత కమిషన్ ఇస్తానని ఆశ పెట్టాడు. ఈ యొక్క దైవ సేవకుడికి దానిలో ఉన్న ఆంతర్యము అర్థం అవ్వలేదు. మరి అమాయకులైన గొర్రెల్లాంటి తన సంఘస్థుల్ని, అందులో కొంతమందిని, వారినే కాదు మరి అక్కడికి వెళ్ళి కొన్ని సంఘాల వారిని మరి ప్రోత్సహించి చాలా మందిని అందులోని చేర్పించాడు. వాళ్ళు ఆ డబ్బంతా వసూలు చేసుకొని మరి వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినప్పుడు అయ్యో మేము మోసపోయామని ఈ సేవకులు అనుకున్నారు. సంఘంలోనికి వ్యాపారాలు తేవద్దు, సంఘంలోనికి మరి గ్రూపులు తేవద్దు, సంఘంలోనికి లోకాన్ని తేవద్దు, నమ్మకస్తుడివై ఉండుము. ఇదిగో సంఘంలోని మరి కొంతమందిని సంతోషపరచడానికి, కొంతమందిని మరి ఆ దేవుని సన్నిధిలోని దేవునికి వాక్యానికి విరుద్ధంగా మాట్లాడే వాళ్ళని సంతృప్తి పరచడానికి ఇక్కడ సౌలు ఆ గొడ్లని రంకులేస్తున్న ఎద్దుల్ని తీసుకుని వచ్చాడంట. నమ్మకమైన పరిచారకులు కావాలి దేవుడికి. ఈ రోజున నువ్వు నమ్మకస్తుడివై ఉండు, నీ మట్టుకు నువ్వు జాగ్రత్త కలిగి ఉండు. ఆయన ఎవడో అలా చేస్తున్నాడు, ఎవడో ఇలా చేస్తున్నాడు అని ఎవరిని మాదిరి పెట్టుకోవద్దు.
నీ దేవుని వాక్యం ఏమైతే రాసి ఉందో, నీ దేవుని వాక్యంలో సంఘంలో ఎలా ప్రవర్తించాలని రాసి ఉందో, అపోస్తుడైన పౌలు ద్వారా ఆ పత్రికల్లోని ప్రభు ఎలాంటి క్రమాన్ని అయితే పెట్టాడు, యేసుక్రీస్తు ప్రభు వారు 4 సువార్తల్లోనే ఆయన ఎలాగైతే ప్రవర్తించాడు, అలాగుండు. దేవుడు ఇక్కడ సౌలు ద్వారా మనకి పాఠం నేర్పిస్తున్నాడు. నమ్మకమైన పరిచారకులు దేవుడికి కావాలి, నమ్మకమైన వారు కావాలి దేవుడికి. ఇదిగో నమ్మకస్తులైన వారిని దేవుడు వెతుకుతున్నాడు. సౌలు అలా నమ్మకంగా లేడు. అందుకనే 22వ వచనంలో అంటాడు, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. దేవుని మాట వినడం శ్రేష్టమంట. దేవుడు ఏం చెప్పాడో అదే చేయాలి. మధ్యలో నీ తెలివితేటలు నా తెలివితేటలు మధ్యలోని ఎవడో ఇచ్చిన సలహా కలపొద్దు. దేవుడు కావాలంటే ఏదైనా చేయగలడు. ఆయనే నీకు చెప్తాడు సలహా కావాలంటే. ఆయన దగ్గర మోకరించు, ఉపవాసం ఉండు, కనిపెట్టు, ప్రార్థన చేయి, ప్రభు తట్టు చూడు. ఆయన చెప్పలేని ఆలోచన ఉందా? ఆలోచనకి ఆయనే గొప్పవాడు కదా. ఆ లెస్సైన జ్ఞానం ఆయన దగ్గరే ఉంది కదా. మరి ఆయనను విడిచిపెట్టి మనుషులను ఎందుకు ఆశ్రయిస్తావు? ఇక్కడ సౌలు మనుషుల్ని ఆశ్రయించాడు. ఆదాము ఆజ్ఞ అతిక్రమించాడు. ఆదాము మోసే కోపమైపోయాడు. సౌలు మరి ఆజ్ఞను అతిక్రమించాడు. దావీదు ఏం చేశాడో తెలుసా? ఆయనకు అప్పగించిన రాజ్యములో బెత్షెబా అనే ఒక స్త్రీ స్నానం చేస్తుండగా మరి మేడ మరి ఆ యొక్క బాల్కనీలో నుంచి చూసి, వసంత కాలములో రాజులందరూ యుద్ధానికి వెళ్ళే కాలంలో ఈయన ఇంటిలోనే కూర్చుండి మరి యుద్ధం చేయాల్సిన రాజు నిద్రపోతూ మరి సోమరితనము, నిర్లక్ష్యము, బద్ధకము. సేవకుడా, నమ్మకమైన పరిచారకుడుగా దేవుడిని చూస్తున్నాడు. ఎప్పుడు కూడా నిద్రపోవద్దు. కొంచెం సేపు కునికెదను, కొంచెం సేపు నిద్రపోతాను అని అనొద్దు. అది గొప్ప ప్రమాదం. ఏదో ఒక పని కలిగి ఉండు. ఏదో ఒక పని ఏ పని చేసినా నువ్వు లాభమే కలుగును. నువ్వు మంచి పని ఏది చేసినా సరే దేవుడు నీకు లాభాన్ని ఇస్తాడు, కానీ నీకు నష్టం కలగజేయడు. ప్రార్థన చేయి. ఏ పని లేకపోతే వాక్యాన్ని ధ్యానించుకో, ప్రసంగాలు సిద్ధం చేసుకో, ప్రభు పాద సన్నిధిలో కన్నీటితోని మరి నశిస్తున్న ఆత్మల కొరకు మొర్రపెట్టు. దేవుని తట్టు నీ చేతులెత్తు. దావీదు నిద్రపోయాడు. ఇంట్లోని నిద్రపోయి సాయంత్రం కాలము మరి బద్ధకంగా లేచి ఆ మేడ గది మించి ఆ బాల్కనీలో నిలబడి చూస్తే ఎదురుగా ఎవరో స్నానం చేస్తున్న ఒక స్త్రీ కనబడింది. బద్ధకస్తుల్లో మోహం ఎక్కువ ఉంటుంది. తిండిపోతూ కూర్చొని తింటున్నాడు, బయటికి వెళ్ళట్లేదు, యుద్ధానికి వెళ్ళట్లేదు. అడిగాడు ఎవరు ఆమె. చెప్పారు భటులు. అయితే ఆమెను తీసుకురండి అన్నాడు. పాపం జరిగింది. పాపము పరిపక్వమై మరణమును కనును అని యాకోబు భక్తుడు చెప్తున్నాడు. దురాశ గర్భము ధరించి పాపము కంటుంది. పాపము పరిపక్వమై మరణాన్ని కంటుంది. ఇక్కడ దేవుని యొక్క సేవకుడు, దేవుని హృదయానుసారుడు, దేవునికి ఇష్టుడు అని మరి బిరుదులు పొందిన దావీదు, దేవుడు పిలుచుకున్న దావీదు, దేవుడు కోరుకున్న మనిషి అని వాక్యంలో రాయబడి ఉంది. నేను కోరుకున్న దావీదు. మరి ఆ దావీదే ఇక్కడ పాపంలో పడ్డాడు. నమ్మకస్తుల కోసం దేవుడు వెతుకుతున్నాడు. నమ్మకస్తులు కావాలి. ఈ రోజున నువ్వు నమ్మకస్తుడివేనా? నీకు అప్పగించబడిన పనిలో నమ్మకంగా ఉన్నావా? అది చిన్న పనో పెద్ద పనో కాదు. నీకు అప్పగించబడిన పని నమ్మకంగా చేయాలి. నీ సంఘము 10 మందే ఉండవచ్చు, నీ సంఘము మరి 1000 మంది ఉండవచ్చు, ఇంకా అంతకంటే ఎక్కువ మంది ఉండవచ్చు. నీ సంఘములో నీకు అప్పగించిన పని
నమ్మకంగా చేయాలి. నీ ప్రభు వచ్చినప్పుడు నీ అప్పగించిన పడిని ఆయన ముందు నువ్వు పెట్టినప్పుడు బలా నమ్మకమైన దాసుడా అని దేవుడు నిన్ను మరి భుజము తట్టి హత్తుకోవాలి. నీ పని అలా ఉండాలి. ఇక్కడ దావీదు ఫెయిల్ అయిపోయాడు. ఆయనకు అప్పగించిన గొర్రెనే తినేశాడు. ఆయన తర్వాత ప్రవక్త వచ్చాడు, నాతాను ప్రవక్త వచ్చాడు, గద్దించాడు, సరి చేసుకున్నాడు, అది వేరే సంగతి. నమ్మకత్వంలోని తప్పిపోయాడు దావీదు. ఇక చివరిగా నేను ఒక వ్యక్తి గురించి చెప్తాను. ఆయనే ప్రభు అయిన యేసు. ఆయనకి అప్పగించిన పనిని నమ్మకంగా చేశాడు. ఆయన ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా కోపపడలేదు. మా మోసే వలె కోపపడలేదు. ఎక్కడ కూడా మరి ఆయన తత్తరపాటు కలిగి లేడు. అలాగనే ఆయన ఎక్కడ కూడా ఆజ్ఞను అతిక్రమించలేదు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చుట నాకు ఆహారము పానమై ఉన్నది అని చెప్పిన దేవుడు ఆయన. యోహాను 4లో అంటాడు, నా తండ్రి పనిని తుదముట్టించుటయే నాకు ఆహారము అంటాడు. ఇదిగో ఆయన ఏ పని అయితే అప్పగించాడో ఆ పని అంతటినీ ముగించి, ఆ శిలువ కార్యాన్ని ముగించి, ఆయన రక్షణ కార్యాన్ని ముగించి, ఆయన రక్తంలో చివరి బొట్టు వరకు చిందించి, ఆయన శరీరంలో రక్తాన్ని తర్వాత నీళ్లను కూడా చిందించి, ఆ చివరి మాటలు 7 మాటల్లో ఒక మాట ఏంటంటే సమాప్తమైనది. యోహాను 17లో అంటాడు, నీవు నాకు అప్పగించిన పని నేను భూమి మీద నెరవేర్చి నేను నిన్ను మహిమపరిచాను అంటాడు 17వ అధ్యాయంలో. నువ్వు నాకు ఏదైతే పని ఇచ్చావో ప్రభు నైనా తండ్రి, ఆ పని నువ్వు అప్పగించిన పని నేను ముగించానయ్యా, నేను చేశానయ్యా. ఈ రోజున నమ్మకస్తులైన పరిచారకులు కావాలి. ఈ రోజున నువ్వు నమ్మకస్తుడివేనా? ఈ రోజున దేవుని ఎదుట నిలవగలవా? భలా నమ్మకమైన మంచి దాసుడా అని దేవుడు నిన్ను పిలుస్తాడా? వేల మందిలో మరి ఆ యొక్క దేవదూతల ఎదుట, 24 పెద్దల ఎదుట దేవుడు నీ తల మీద కిరీటం పెడతాడా? ఎందుకనంటే ఆ మాట అపోస్తులైన పౌలు చెప్పాడు కదా, ఇదిగో మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని నా కొరకు నీతి కిరీటము దేవుడు ఉంచాడు. నా కోసమే కాదు, నాలాగో ఎవరైతే నమ్మకంగా పనిచేస్తారో వారికి కూడా దేవుడు ఇస్తాడంటున్నాడు. అదిగో ప్రభు కనబడుతున్నాడు, మరి అపోస్తులైన పౌలు కనబడుతున్నాడు. ఇదిగో దేవుడు అంటాడు, నేను నమ్మకస్తులైన వారి కోసము వెతుకుతున్నాను. నిర్దోషమైన మార్గముల్లో నడుచువారు నాకు పరిచారకులవుతారు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు అలాగ నమ్మకంగా ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఇగో నాయన, నమ్మకస్తులైన వారి కోసం నీవు వెతుకుతున్నావు నాయన. ప్రభువా, మేము అనేక సార్లు తప్పిపోతున్నాం ప్రభువా. ప్రార్థనలో తప్పిపోతున్నాం, వాక్యంలో తప్పిపోతున్నాం, నమ్మకత్వంలో తప్పిపోతున్నాం, యథార్థతలో తప్పిపోతున్నాం ప్రభువా, కోపంలో తప్పిపోతున్నాం, స్త్రీ విషయంలో తప్పిపోతున్నాం ప్రభువా, డబ్బులోని తప్పిపోతున్నాం ప్రభువా. మేము నమ్మకంగా లేము. దయచేసి నమ్మకస్తులుగా మమ్మల్ని మార్చండి. నీ కుమారుడు యేసు ఎలాగైతే నమ్మకంగా ఉన్నారో అలాగ మమ్మల్ని కూడా నమ్మకంగా మార్చండి. యేసు నామంలో అడుగుతున్నాను తండ్రి, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభునందు ప్రియులారా, మరి యొక్క కృపావార్త ఛానల్ని మరొకసారి జ్ఞాపకం చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించును గాక. ఆమెన్.